వదిలిపెట్టి మానవుడిగా జన్మించి పశువు కంటే హీనంగా మనం జీవనం గడుపుతున్నటువంటి చాలా చూస్తున్నాం. దీన్ని మెల్లమెల్లగా ఎవరి ద్వారా ఇవన్నీ లభిస్తున్నాయని వాడు ఆలోచన చేసినప్పుడు ముగ్గురు మాతలు ముఖ్యంగా ఈ యొక్క ఆచారాలకి, సంప్రదాయాలకి, సంస్కృతికి కారణం ఎవరంటే భారత్ మాత, గోమాత, గాయత్రి మాత అని. భారత్ మాత అంటే తల్లులు, తల్లి బడి పిల్లల బడి కావాలి. ఈరోజు ఏమవుతున్నది, తల్లి ఆమెకు సీరియల్ చూసుకోవడానికి సమయం సరిపోవటం లేదు కదా. ఏం సీరియల్ అమ్మా? పాతవి నాకు తెలుసు, కాణిపాకం, చక్రవాకం, మొగల రేగులు, పూత రేగులు కదా. కార్తీకేపం ఉందా, పోయిందా? ఇంకా కొత్తది వచ్చిందంటే కదా, ఉండమ్మ బొట్టు పెడతా కదా. ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం మనము? ఎప్పటి వరకైతే మీ పిల్లలకి మీరు సంస్కారాలు ఇవ్వరో, ఎందుకు మీకు మొదటి స్థానం ఇచ్చారు? మాతృదేవో భవ, ఆ తర్వాత పితృదేవో భవ, ఆ తర్వాత మూడో స్థానం మాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మొదటి స్థానం తల్లికి? ఎక్కడైనా చూసుకోండి, అమ్మవారి గుళ్ళు పైన ఉంటాయి, అయ్యవారి గుడి కింద ఉంటుంది. శ్రీశైలం అమ్మవారి గుడి ఎక్కడుంది? విజయవాడ అమ్మవారి గుడి ఎక్కడుంది? కామాక్ష ఎక్కడున్నది? వైష్ణవిదేవి ఎక్కడున్నది? జ్వాలాముఖి ఎక్కడున్నది? ఎక్కడైనా అమ్మవారి గుడి పైన. ఎందుకు? దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది మనకు పురాణాల నుంచి ఇప్పటిదాకా. ఆ మాతృమూర్తికి జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు ఇచ్చే శక్తి ఉన్నది ఆ మాతృమూర్తికి అనడానికి ప్రత్యక్ష ప్రమాణాలు మనకి ప్రహ్లాదుడే. ప్రహ్లాదుడు రాక్షస బిడ్డ అయినప్పటికీ కూడా దైవీ గుణాలు ఎట్లా సంపన్నమైనవి? లీలావతి గర్భం దాల్చిన తర్వాత హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళిపోతాడు తపస్సుకి. అదే సమయంలో నారదులు వారు వచ్చి ఆ తల్లిని తీసుకుని వెళ్తాడు ఆశ్రమానికి. ఆశ్రమంలో ఏముంటుంది? అంత దైవ చింతన, మంచి మంచి విషయాలు, సంస్కారాల విషయాలు చెప్తుంటారు. చాలామంది అమ్మలకి, మాతృమూర్తులకి అనుభవం అయి ఉంటుంది. 7వ నెల 8వ నెల రాగానే వాళ్ళు పడుకున్నప్పుడు ఆ బిడ్డ లోపల ఏం చేస్తుంటాడమ్మా? ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటారు? ఆడుకుంటుంటాడు బిడ్డ. తల్లి నిద్రపోతున్నప్పుడు బిడ్డ మెలకుగా ఉంటాడు, తల్లి లేచినప్పుడు బిడ్డ నిద్రపోతాడు. ఆ సమయంలో ఏ విషయాలకు అందిస్తామో అవన్నీ కూడా బిడ్డ నేర్చుకుంటాడు. అదే జరిగింది ప్రహ్లాదుడి విషయంలో. రెండవది ప్రత్యక్ష ప్రమాణం మనకి అభిమన్యుడు పద్మవ్యూహ రచన తెలుసుకున్నాడు సుభద్ర గర్భంలో. కాలేజీకి పోయి, స్కూల్కి పోయి కాదు. కలియుగంలో శివాజీ మహారాజ్ తల్లి యొక్క సంకల్పంతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు. మదాలస 6 మంది కుమారులని ఈ సమాజం కోసం, త్యాగం కోసం వెళ్ళిపోతారు. ఆమె సంస్కారాలు ఇచ్చిన దాంతో 7వ కుమారుడిని రాజుగా చేస్తుంది. ఆ మాతృమూర్తికి జన్మనివ్వకముందే సంస్కారాలు ఇచ్చే శక్తి ఉన్నది. ఇచ్చిన తర్వాత, జన్మనిచ్చిన తర్వాత కూడా సంస్కార శక్తి ఉంది కాబట్టి మాతృదేవోభవ. కానీ ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారు? ఇది గనక కొద్దిగా మారిందంటే ఖచ్చితంగా మీ పిల్లలు అద్భుతంగా ఒక రాముడు, శివుడిలాగా తయారవుతారు. వేరే అనుమానం లేదు. తల్లి సంస్కారం. ఆ తల్లిని ఏం చేశాడు? మెల్లమెల్లగా నిర్వీర్యం చేశాడు. ఏమని పేరుతోటి? మమ్మీ. మమ్మీ అంటే ఏమిటి? డెడ్ బాడీ, శవం. పొద్దున్నుంచి రాత్రి వరకు బాలవాక్కు, బ్రహ్మవాక్కు. ఏమంటున్నారు వాళ్ళు? చచ్చిందానివి, చచ్చిందానివి, చచ్చిందానివి. ఇదే పాట కదా పొద్దున్న రాత్రి వరకు. అందుకని ఆ తల్లి నిర్వీర్యమైపోతున్నది. ఎటువంటి ఏమి నిర్ణయం తీసుకోలేకుండా అయిపోతుంది. ఇక రెండవ మాత గోమాత. గోమాత 33 కోటి దేవతలకి ప్రత్యక్ష ప్రమాణమే కాకుండా పరోపకారానికి ప్రత్యక్ష నిలయం. పాలు అన్ని పిండుకున్నా నా దూడ కొన్ని పాలు మిగిలించమని అడుగుతున్నదా? నా గడ్డి పెట్టలేదని అడుగుతున్నదా? నీళ్లు పెట్టలేదని అడుగుతున్నదా? ఏ గృహంలో అయితే గోమాత ఉంటుందో ఆ గృహంలో
అష్టలక్ష్ములు స్థిరంగా వాసం చేస్తారు, గ్యారంటీ. ఈరోజు ప్రపంచంలో పెద్ద గోశాల ఉన్నది, సౌదీలో ఉన్నది. ఈరోజు కూడా అక్కడ షేకులు మన దేశీ గోపాలే, ఆవు పాలే తాగుతారు. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం ఏదంటే బ్రెజిల్ దేశము. వాళ్ళ దగ్గర 95% మన గోమాతలు ఉన్నాయి. ఈ గోమాతను కనుక నిర్వీర్యం చేసినట్టయితే భారతదేశం యొక్క మొత్తము 70% రైతులందరూ కూడా మెల్లమెల్లగా వాళ్ళు కిందికి వచ్చేస్తారని చెప్పి మన ఆ గోమాతలని కసాగాలను పంపించాడు. మనకి ఇంకోటి ఇచ్చాడు, దాన్ని కౌ పిగ్ అంటారు. పశువుని ఇచ్చాడు. మా పశువుని తీసుకెళ్ళండి, మీకు 20 లీటర్లు 30 లీటర్ పాలు ఇస్తుంది. అదే జెర్సీ పాలు తాగినట్టయితే 20% క్యాన్సర్ సెల్స్ బాడీలో డెవలప్ అవుతాయని అమెరికా రీసెర్చ్. ఇది చేసినటువంటి కుట్ర. మన పక్కనే ఉంది అల్లానా అల్ కబీర్. ఎన్ని గోమాతలు రోజుకు హత్య చేయబడుతున్నాయి. ఇక మూడో మాత గాయత్రి మన దేవాలయాలు. దేవాలయ మాధ్యమంగా విద్యాలయము, వైద్యాలయము, అనాథాలయము, న్యాయాలయము, గ్రంథాలయము, సంస్కార కేంద్రం ఇన్ని జరిగేవి. మానవుడిగా జన్మించి వాడికి కావాల్సినటువంటి అన్ని విషయాలు